నారా లోకేష్ 43వ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ ఆదేశాల మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో 35వ వార్డు పరిధిలోని దుర్గలమ్మ గుడి సమీపంలో పేదలు, చిన్నారులకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నారా లోకేష్ 43వ జన్మదినం సందర్భంగా పేద పిల్లలకు ఫ్రూట్స్ పంపిణీ. నారా లోకేష్ 43వ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ ఆదేశాల మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో 35వ వార్డు పరిధిలోని దుర్గలమ్మ గుడి సమీపంలో పేదలు, చిన్నారులకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారాజు సుధాకర్ హాజరై వారి చేతుల మీదుగా ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు సస్యశ్యామలంగా మారిందని, యువత సొంత ఊరిలోనే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పెట్టుబడిదారుల చూపు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైపు మళ్లడానికి ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ కృషి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ నాయకత్వమే కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్, పార్లమెంట్ అధికార ప్రతినిధి విల్లూరి భాస్కర్ రావు, 35వ వార్డు ప్రెసిడెంట్, స్వచ్ఛ భారత్ డైరెక్టర్ బుచ్చ రామిరెడ్డి, గాయత్రి విద్యా సంస్థల అధినేత కొనతాల శ్రీనివాస్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం బాలాజీ, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కంటిపిల్లి వరలక్ష్మి, తెలుగు మహిళా నాయకులు, మైనారిటీ నాయకులు చిన్న రెహమాన్, కాజాభాయ్, హనీఫ్తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి 43వ జన్మదిన వేడుకల్ని ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం గౌరవ ఇన్ఛార్జ్ వర్యులు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ శ్రీ సీతారాజు సుధాకర్ గారి ఆదేశాలతో ఎటువంటి పబ్లిక్ కి ఎటువంటి అతనాయం ఇబ్బంది కలగకుండా ఏవైతే పార్టీ తాలూకా నిర్దేశాలు ఉన్నాయో ఆ పార్టీ నిర్దేశాల ప్రకారంగా ఈరోజు అంబరాన్నంటే సంబరాలతో ప్రతి విశాఖపట్నంలో ఉన్న ప్రతి వాడల్లో కూడా ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుతున్నామని అంటే దీనికి ఒకే ఒకటి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం కోసం, ఎస్పెషల్లీ విశాఖపట్నం కోసం దావోస్ వెళ్లి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి విశాఖ ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేసుకోవాలంటే 20,000 రూపాయలకి పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు వెళ్లిపోయిన స్థితి నుంచి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సొంత తల్లిదండ్రులతో సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకునే విధంగా ఎన్నో పెట్టుబడులు కానివ్వండి, ఎన్నో ఇండస్ట్రీలు కానివ్వండి తెస్తున్న మన యువనేత గారి లోకేష్ గారి జన్మదినానికి మనం స్వచ్ఛందంగా వెళ్లి స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా పాల్గొనడం జరుగుతుందని చెప్పేసి మీకు ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ 35వ వార్డులో ప్రతి ఒక్కరికి కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం మీకు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. మా పార్టీ తాలూకా భవిష్య నాయకుడు, మా పార్టీకి రాబోయే రోజుల్లో దశాదిశ మార్గదర్శనం చేసే నాయకుడైన శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని మా వార్డు ప్రెసిడెంట్, వార్డు కార్పొరేటర్ గారు, మరి క్లస్టర్ ఇన్ఛార్జీలు, మైనార్టీ నాయకులైన రెహమాన్ గారు, మరి ఇతర నాయకులు, మా హనీఫ్ గారు, మొత్తం అందరూ కలిపి మా కార్పొరేటర్ గారు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో 35వ వార్డులో పేదలకి మరి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా పొద్దుటే గ్రామ సమాజంలో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాం, ఘోష హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాం. ఇలా మొత్తం 13.5 వార్డుల్లో కూడా అంగరంగ వైభవంగా మా నాయకుడి తాలూకా జన్మదినాన్ని, నాయకుడి తాలూకా గౌరవార్థం మేము చక్కగా మా కార్యకర్తలు స్వచ్ఛందంగా చేస్తున్నారు. అడావుడు ఏమీ చేయకుండా మామూలుగా సాదాసీదాగా మేము జరుపుతున్నాం. ఎందుకంటే ట్రాఫిక్లు జాములు చేసి ఆ వరవడి మాకు లేదు. కొన్ని పార్టీల తాలూకా సిద్ధాంతం ఏంటంటే ట్రాఫిక్ ఆపేయటం, హంగామాలు చేయటం అన్ని చేస్తారు. సుశిక్షితులైన డిసిప్లిన్ గల కార్యకర్తల సమూహం మాది. కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ కాబట్టి దానికి అనుగుణంగా నడుచుకుంటా ఈ జన్మదినాన్ని ఈ రాబోయే 7-8 గంటలు కూడా మరింత విస్తృతంగా చేసి సరైన గౌరవాన్ని మా పార్టీ కార్యకర్తల ద్వారా మా నాయకుడికి ఇవ్వాలని